Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి టిప్ అయితే షేర్ చేస్తానండి. ఏంటి కళాయి మాడిపోయింది అనుకుంటున్నారా? అవునండి, కర్రీ స్టవ్ పై పెట్టి సిమ్లో పెట్టిన పనిలో నేనుంటే ఈ లోపైతే మాడి బొగ్గైపోయిందండి. మరి దీన్ని ఈ విధంగా అయితే ఎలా క్లీన్ చేశానో మీరు కూడా ఒక్కసారి చూడండి. ఎప్పుడైనా మనకి కూడా అవసరం ఏర్పడుతుంది కదా. చూసారా ఎంత ఇదిగా మాడిపోయిందో, మొత్తం నల్లగా అయితే బొగ్గైపోయిందనే చెప్పాలండి కర్రీ మొత్తం. ఈ మాడిపోయినటువంటి ఈ కళాయిని శుభ్రంగా క్లీన్ చేసి చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. ఈ మాడిపోయిన కళాయిలో కొద్దిగా సర్ఫ్ అయితే వేయండి. మీరు ఏ సర్ఫ్ వాడతారో అదే వేసుకోండి, కొంచెం వేస్తే సరిపోతుంది. తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్ వేసిన తర్వాత స్టవ్ పై పెట్టి స్టవ్ అయితే వెలిగించండి. ఈ వాటర్ అయితే కొంచెం మరగాలి మనకి. ఇలా మరుగుతూ ఉంది కదండి, ఈ టైంలో అయితే కొద్దిగా వెనిగర్ ఉంటే వెనిగర్ వేయండి, లేదు అంటే ఒక అరచెక్క నిమ్మరసాన్ని అయితే పిండి వేయండి. వేసి 1-2 నిమిషాలు అయితే చక్కగా మరిగించండి. ఈ మరుగుతూ ఉన్నప్పుడు మనకి ఏదైనా ఇలా గరిటెతో ఇలా కలుపుతూ ఉండండి. అడుగు నుంచి మనకి కొంచెం గట్టిగా ఇలా కలుపుతూ ఉంటే మనకి మొత్తం మాడంతా ఊడొస్తుంది చూడండి. మాడిపోయిందంతా పైకి వచ్చేస్తుంది కదా. ఈ విధంగా అయితే కలపండి. ఒక 2-3 నిమిషాలు అయితే ఈ కళాయిలోంచి వాటర్ అయితే మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఇదిగో చూసారా, ఈ వాటర్ని నేనైతే సింక్లోకి అయితే పోసేస్తున్నాను. మనం ఆల్రెడీ గరిటె పెట్టి కలుపుతూ అడుగు నుంచి చేసాం కదండి, దానివల్ల అయితే మ్యాక్సిమం ఈ మాడంతా ఊడిపోతుంది. తర్వాత అయితే ఒక పీచు తీసుకొని మీరు గిన్నెలు తోమేదాంతో ఇలా చక్కగా నొక్కి పెట్టి ఇలా తోవండి. మీరు సోప్ ఏది యూజ్ చేస్తే గిన్నెలు తోవడానికి అదే వేసుకోండి, లేదంటే లిక్విడ్ యూజ్ చేస్తే ఆ లిక్విడ్ అయినా వేసుకోవచ్చు. వేసుకొని చక్కగా ఇలా క్లీన్ చేసేయడమే. అంతేనండి, మనకి కళాయి చూసారా ఎంత నీట్గా మనకి క్లీన్ అయిపోయిందో. ఇదిగోనండి, మొత్తం పోయింది కదా, మొత్తం మాడంతా పోయిందండి. ఓకేనండి, ఈ వీడియోని నేను ఎంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తే 2-3 వీడియోలు చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.